తెలంగాణ రాజకీయాల్లో అసలాట ఇప్పుడే మొదలైందా? ఎన్నికలకి ఇంకా టైం ఉన్నా కూడా పార్టీలన్నీ ఇప్పటికే ఎన్నికల మోడ్లోకి వెళ్ళిపోయాయా? డిస్కషన్ చేస్తున్నాం. దీనికి సంబంధించి మనతో పాటు డాక్టర్ సమత గారు బీజేపీ అధికార ప్రతినిధి, శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ నుంచి, నిఖిల్ రావు గారు బీఆర్ఎస్ నుంచి, డాక్టర్ జయరామ్ గారు అనలిస్ట్ మనతో పాటు డిబేట్లో మాట్లాడుతూ ఉన్నారు. శ్రీనివాసరావు గారు, ఓవరాల్గా చూస్తే కనుక ప్రజెంట్ ఉన్న కండిషన్లో అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఖచ్చితంగా హామీల అమలుకు సంబంధించి ఎక్కడ చూసినా ఎలుగెత్తి చాటుతున్నారు, ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. నెక్స్ట్ మళ్ళీ ఎన్నికలకి సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని పార్టీల్లో ఒకటే టెన్షన్. బట్ కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఏం చేస్తోంది, ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతోంది, ప్రజెంట్ ఉన్న సెనారియోలో ఏం చెప్తుంది ప్రజలకి? నమస్తే అండి. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా రాజ్ న్యూస్ వీక్షకులకు అందరికి కూడా శుభ సాయంత్రం. ఇవాళ సగకాలం అయిపోయింది, ఇంకొక సగకాలం టర్మ్ బాకీ ఉన్నది అని మీరే చర్చ పెట్టి దీని మీద అనేక అంశాలను రివ్యూ చేసేటువంటి అవకాశం పెట్టిండ్రు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు, విధంగా కాంగ్రెస్ పార్టీ దీని మీద కలిసినటువంటి అతి విమర్శలు అవన్నీ సాగుతూ ఉంటాయి జనరల్గా రాజకీయాల్లో. అయితే 6 గ్యారెంటీలు మేము ఇస్తామని చెప్పి అధికారంలోకి రావడం, డిక్లరేషన్స్, ఇవన్నిటి మీద వివిధమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రధానంగా చూడాల్సింది 6 గ్యారెంటీల్లో మేము అమలు చేసినటువంటివి మొదలు చూడండి. 6 గ్యారెంటీల్లో ఉచిత బస్సే కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, అదేవిధంగా కరెంటు 200 యూనిట్ల కరెంటు, గ్యాస్కు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ, ఉద్యోగాలు కనీసం ఒక 60,000 వరకు ఉద్యోగాలు పూర్తి, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ అయినా పూర్తి చేయడం, తర్వాత మేము పిఐసి మిగిలినటువంటి కొన్ని ఉద్యోగాలు నోటిఫికేషన్ గ్రూప్ 1 కూడా ఫిలప్ చేయడం జరిగింది. అదేవిధంగా నీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయానికి వస్తే కాళేశ్వరంది ఉన్నటువంటి ఇబ్బంది, దాన్ని రిపేర్స్ అవుతున్నాయి, దాని మీద కమిటీలు అవన్నీ సాగుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి మీద కావలసినటువంటి వర్క్ జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఎల్బిసిలో కూడా వర్క్ చాలా వరకు చేసే ప్రయత్నం చేసిండ్రు. ఒక యాక్సిడెంట్ జరిగింది కాబట్టి అక్కడ కొంతవరకు బ్రేక్ ఉంది, మళ్ళీ కూడా ఫర్దర్గా కార్యక్రమాలు అవుతున్నాయి. అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటూ, అదేవిధంగా అదే ప్రజలకు సన్నబియ్యం ఇవ్వడం, ఇక్కడ ఈ పిల్లలకు చదువుకునేటువంటి పిల్లలకు ఇప్పుడు అయితే స్కూల్కి వెళ్ళే ముందే వాళ్లకు పుస్తకాలు, డ్రెస్సెస్ ఇవన్నీ కూడా అందజేయడం, ఈ కార్యక్రమాలతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అనేకమైనటువంటి విద్యా విధానంలో కూడా సరికొత్తమైనటువంటి మార్పులు చేసుకుంటూ పోయేటువంటి కార్యక్రమం జరుగుతున్నది. దీంట్లో భాగంగా ఇప్పుడు జరిగేటువంటి ప్రధాన అంశం ఏంటంటే, 1వ తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా ఉన్నటువంటి రాష్ట్రాన్ని 1వ తారీఖు జీతం ఇచ్చుకుంటూ పాత అప్పులన్నిటిని కూడా కట్టుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల్ని, సంక్షేమ కార్యక్రమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, ఆ యొక్క కేబినెట్ సహచరులందరూ చేస్తున్నారు. ఇంతకుముందు బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడుకుంటూ అనేకమైన విమర్శలు, 8 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా వచ్చినాయంటే అది బీఆర్ఎస్ పార్టీ యొక్క చలువ. మీరు బీఆర్ఎస్ పార్టీ అనేక స్థానాల లోపల మీరు అభ్యర్థులను లాస్ట్ రోజు వాళ్ళు ఫీల్డ్లో ఉండకుండా చేసి మీరు అవుట్ రైట్గా బీజేపీకి సపోర్ట్ చేసిండ్రు. మీకు అందరికీ తెలిసినటువంటి విషయం, 8 సీట్లు ఏ విధంగా వచ్చినాయంటే బీఆర్ఎస్ యొక్క చలువ. అది దానికి కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉన్నది? మీకెందుకు ఒక్క సీట్ రాలేదు? ఆ విషయం వాళ్ళు ఆలోచించుకోవాలి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రిజల్ట్ వచ్చిందా రాలేదా? మున్సిపల్ ఎన్నికల్లో రిజల్ట్ వచ్చిందా రాలేదా? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచినాం, కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలిచినాం. పరంపర కొనసాగుతుంది, ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు, వెనక్కు వెళ్ళడం లేదు. ఒక అడుగు ముందుకే పడుతుంది, ముందుకే వెళ్తున్నది. ఇదే విధంగా జరిగేటువంటి 2.5 సంవత్సరాల్లో కూడా మిగిలి ఉన్నటువంటి హామీలను 6 గ్యారెంటీల్లో పూర్తి చేసుకుంటూ, అదేవిధంగా ఇంకా ప్రజలకు కావాల్సినటువంటి అనేక అంశాలను ముందుకు తీసుకువెళ్ళుకుంటూ ముందుకు పోయే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కారు ముందుకు వెళ్తుంది. శ్రీనివాసరావు గారు చాలాసార్లు ఢిల్లీ వెళ్ళి వస్తున్నారు తప్ప ఇంతవరకు క్యాబినెట్ విస్తరణ అనేది జరగలేదు. చాలామందికి వాళ్ళలో వాళ్ళకే అన్యాయం జరుగుతోంది అని కూడా అంటున్నారు. అటు బీఆర్ఎస్ కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు. ముఖ్యమైన శాఖలన్నీ కూడా ఆయన దగ్గరే పెట్టు కూర్చున్నారు ముఖ్యమంత్రి అనేది కూడా ఒక వాదన వినబడుతోంది. క్యాబినెట్ లో ఇంకా ఫిలప్ కావాల్సినటువంటి సంఖ్య 2 మాత్రమే.
ఇక 2 మంత్రి పదవులు మాత్రమే ఫిలప్ కావాలి. శాఖల కేటాయింపు మిగిలిన వాళ్ళకి ఎవరికైనా అదనపు శాఖలు ఇచ్చుకోవాల్సిందే తప్ప క్యాబినెట్లో మనకున్నటువంటి రాజ్యాంగ పరంగా మనకున్నటువంటి అవకాశం ఇంకా 2 మంత్రి పదవులు ఇవ్వాల్సిందే. మిగిలిన మంత్రి పదవులన్నీ ఇచ్చేసిండ్రు. 2 మంత్రి పదవులు ఇవ్వలేదని బీఆర్ఎస్ పార్టీ అడిగితే 6 నెలల కాలం ఒకే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉండి 3 నెలలు 4 నెలలు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అధికారంలో కొనసాగలేదా? దానికి 2 మంత్రి పదవులు ఖాళీ పెట్టినంత మాత్రాన దాంట్లో వచ్చేటువంటి నష్టం ఏముంది? కాకపోతే ఏమిటంటే ఆయన దగ్గరనే ముఖ్యమైన శాఖలు ఉన్నాయంటే ముఖ్యమంత్రి గారు సొంతంగా పర్యవేక్షించాలనుకొని ఆ యొక్క హోంశాఖ కానివ్వండి, విద్యాశాఖ కానివ్వండి, దాని కొన్ని సమూలమైనటువంటి మార్పులు తేవాలనే ఉద్దేశంతో వారి దగ్గర శాఖలు ఉంచుకొని వాటిని పర్యవేక్షిస్తున్నారు. అంత మాత్రాన వారికి శ్రీనివాసరావు గారు ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆత్మ పరిశీలన చేసుకుంటే మేము ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమిటి, అవి ఎంతవరకు అమలు చేశాం అనేది ఒక్కసారి మీకు మీరు గుండెల మీద చేసుకుంటే కాంగ్రెస్ నేతలు, కోర్స్ అధికార పార్టీ నేతలు, సీఎం గారి దగ్గర నుంచి కావచ్చు, అందరూ ఎంతవరకు ప్రజలకు న్యాయం చేసాం అనుకుంటున్నారు? పిక్చర్ అభి బాకీ అంటున్నారు ప్రజలంతా కూడా. ఇంకా ఈ 2.5 ఏళ్లలో ఏం చేస్తారో చూద్దాం, ఎలా ముందుకెళ్తారో చూద్దాం అని కూడా చాలా వర్గాల ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఏమనిపిస్తోంది? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం, అనేకమైన జన్ధన్ ఖాతాల్లో కూడా డబ్బులు వేస్తామన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి ముద్రా లోన్స్ ఎవరికి ఇస్తున్నారో ఎవరికి పోతున్నాయో లబ్ధిదారులు ఎవరో తెలియదు. అడ్వర్టైజ్మెంట్లలో మాత్రమే లబ్ధిదారులు కనబడతారు. అదేవిధంగా దేశం యొక్క సంపద ఎంత ఎంత ఆస్తులు అమ్ముతున్నారు, అప్పులు ఎందుకు పెరుగుతున్నాయి? ఆస్తులు అమ్ముతున్నారు, అప్పులు పెరుగుతున్నాయి. మరి అప్పులు పెరుగుతున్నాయి, ఆస్తులు అమ్ముతున్నారు. ఈ విధంగా దేశం యొక్క పరిస్థితి ఎందుకు దిగజారిపోతుంది? రూపాయి విలువ రోజు రోజుకు ఎందుకు దిగజారిపోతుంది? 12 సంవత్సరాల క్రితం రూపాయి విలువ ఎక్కడున్నది, ఇవాళ ఎక్కడున్నది? పెట్రోల్ డీజిల్ యొక్క మీద వేసేటువంటి సెస్ను కేవలం ఆదాయ వనరుగా ఎందుకు మార్చుకుంటున్నారు? అంతర్జాతీయ మార్కెట్ లోపల పెట్రోల్ డీజిల్ ధరలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు ఎందుకు పెంచుతున్నారు, తగ్గినప్పుడు ఎందుకు తగ్గించట్లేదు? అనేకమైన అంశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీది అండ్ బీఆర్ఎస్ పార్టీది 2014-18 మేనిఫెస్టోలు ముందర పెట్టుకొని మాట్లాడమనండి. మేము ఇచ్చిన దాంట్లో ఎన్ని పూర్తి చేసినా, వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎన్ని పూర్తి చేసినో దాని మీద సమాధానం చెప్పడానికి వస్తుంది. అనేకమైనటువంటి కాగితపు లెక్కల మీద చెప్పుకుంటూ చేయడం కాదండి. వాళ్ళ సన్న బియ్యము మేము చెప్పలేదు, కానీ ఇచ్చినాం. రుణమాఫీ 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఇచ్చినాం రైతులకు. 2 లక్షల రూపాయలు ఏకపర్యాయం. 4 సంవత్సరాలు వాళ్ళు 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఇచ్చారు. అది ఇంట్రెస్ట్ కూడా సరిపోలేదు. మరి ఆ విధంగా ఇచ్చినటువంటి వాళ్లకు రైతు బంధు, రైతు భరోసాగా మార్చిన తర్వాత కొద్దిగా